సో అమ్మ ఎప్పుడు ఎల్లిగడ్డ రేట్ ఎంత ఉంది? మస్తు ధర ఉన్నదమ్మా 4,000 చిల్లర అండి 5,000కి వస్తుంది మాకు కిరాయిలు ఆ. ఏమమ్మలేక బతుకుతున్నాం. కిలో ఎంత అమ్ముతుర్రు ఇప్పుడు ఎల్లిగడ్డ ఈడ? ఇది కిలో 400 అంటే కొనకొచ్చిండ్రు అమ్మ. ఆ. ఎప్పటి నుంచి పెరిగింది ఈ ధర? ఇప్పుడు నెల దగ్గర వస్తుంది, నెలకు దగ్గర వస్తుంది, ఏ పని అవుతుంది. ఎందుకు పెరుగుందంటారు ఇంత రేటు? ఇంత రేటు ఎందుకు పెరిగిందమ్మా? ఇంతగానం పెరిగింది, మేము ఎట్లా బతకాలి? మీరైతే మంచి 400 కిలో అమ్ముతురు కదా? 400 కిలో ఎడబోతుందమ్మా, పోతానే లేదు. పోకడు వచ్చిన కిరాయిలు 700-800 ఇస్తున్నాం. 4 సంచులు 5 సంచులు తెస్తే అన్నిటితో బతకలేము. బతికితే మేమే చెప్తాము. కొంటలేరా వాళ్ళు మీ దగ్గర? కొంటున్నారు, ఇక కొనటానికి వచ్చాను అమ్మ. కొంటున్నారు, పైసలే లెక్కలేవు. చెప్పు పచ్చిగడ్డనే అంత ధర ఉన్నది. ఈ దినము 300 400 ఎంత ఎక్కువ ఉండకుండే 20 రూపాయలు పావు అమ్ముతుంటిమి. ఇప్పుడు 400 కిలో అంటే కొంటలేరు. అంత బాధ అయిపోయింది. మార్కెట్ లో కూడా ఏడ కూడా లేదు కదా, ఈడనే ఉంది, మీ దగ్గరనే ఉంది ఎల్లిగడ్డ. ఇక మీరు కోటీశ్వర్లు అయిపోతారేమో, ఎందుకంటే ఎల్లిగడ్డ లాలీలో ఉల్లిగడ్డలో లైరు కదా అట్లా. కోటీశ్వరులు ఏమో, కోటీశ్వరులు బిడ్డ అమ్మి వాళ్ళకే కడుతున్నామమ్మా. ఏం మన 5,000 దండగా పడ్డది. అది తక్కువ గుంజుకపోతుంది బేట. పాతగడ్డ లెక్క కాదు. ఒకరికి 40 లెక్కన ఇస్తుంది, ఒకరికి 100 ఇస్తుంది, 120 ఇస్తుంది. అల్లం అంటే తక్కువ ఉన్నది. అల్లం 120 రూపాయలు నడుస్తుంది, 80 రూపాయలు, 110 అట్లా. 30 రూపాయలు పావి అల్లం అమ్ముతున్నాం. ఎల్లిగడ్డనే 100 రూపాయలు అమ్ముతున్నాం. 400 తెచ్చి 400 అమ్మితే ఏం మిగులుతాం? ఇక పాయలు 20 రూపాయలు తక్కువ చేసాను 400. నిన్న 10 కిలోలు పోయమంటే పోయలేదు నాకు. 400 20 రూపాయలు తక్కువ చేసిండు మొండు పడి. ఇవి ఇప్పుడు ఇక ఎక్క తక్కువ అంటే 20 కిలోలకు ఉన్నాయి. నాకు పాడుగా ముంగట ఏమైనా తక్కువ అవుతాయి రేట్లు? ఏమో బెట, మనం మాలు చేస్తున్నాం, అమ్ముతున్నాం. ఎంత అవుతుంది ఇప్పుడు రోజు గిరాకీ? ఎంత అవుతుంది? ఇక ఇప్పుడు అన్నతనే ఉన్నాయి 2-3 పొద్దుగాలు రానండి పిరేమున్నదా? ఇక నా సంచులు ఏమున్నాయి? గిరాకీ అయితే గిరాకీ కాకొచ్చింది కమ్మ చోరులో. కమ్మ నించినప్పుడు అమ్ముతున్నాం. పెట్టేందుకు వచ్చాను. 20 రూపాయలు పావు అమ్మినప్పుడు నాయన 20 రూపాయలు పావు ఉన్నప్పుడు కొన్నారు, కానీ ఇప్పుడు కొట్టలేరు. భయపడుతుండ్రు. ఉన్నోడు తింటాడు, లేనోడు తింటారు. లేకుంటే మనే అంటారు, తినరు. ఎవరు తింటారు బిడ్డ? అందరు తింటారు, తింటే వాళ్ళే తింటారు. మా ఇంట్లోనా తల్లి కొడుకులు కొంటా. మాకు తల్లి కొడుకులకు మా కోడళ్ళు నూరిస్తుంది. మా కోడలు ఈ కొత్తగడ్డ వచ్చింది నూరలే, పాతగడ్డ వచ్చి నూరినేమో ఇక వంటనే చేసుకున్నాం. ఈయనే ఉంటాం 10 దాకా తల్లి కొడుకులు. సో ఇది అన్నమాట ఎల్లిగడ్డ రేట్లు చాలా పిరమైన నేపథ్యంలో. సో పబ్లిక్ కూడా కొంటలేరు, కొన్నికి భయపడుతారు అని చెప్పేసి అమ్మ చెప్తుంది. దానికి గిరాకు కూడా ఇదివరకు 20 రూపాయలకి పావు కిలో ఉన్నప్పుడు కొంటుండే, కానీ ఇప్పుడు 100 రూపాయలు అనగానే అసలు ఎవరు కూడా కొనే పరిస్థితిలో లేరు. అండ్ వీళ్ళకి ట్రావెలింగ్ ఛార్జెస్ ఏదైతుందో అదే ఎక్కువ అవుతుంది. అని తెచ్చిన గడ్డ ఇది కొత్త గడ్డ కాబట్టి గుంజుకోబోతుంది అంట ఎండకి. అండ్ ఎండలు కూడా పెరుగుతున్న నేపథ్యంలో గుంజుకోబోతున్నాయి. అయితే చాలా ప్రాబ్లం అవుతుందని చెప్పేసి అమ్మ చెప్పడం జరుగుతుంది.